చెప్పండి మాకు కథ ఉంది కథ అయిన తర్వాత మంత్రం అయిన తర్వాత అప్పులు బాగుంది ఆదరణ ఉంటుంది కదా మాకు ఉంది కదా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానం కోనస్పేట శ్రావణ మాసంలో ఎంతో మంది మహిళలు అమ్మవారిని పూజ చేసి సకల సంపద శ్రీ సంపద కలిగి ఉన్నారు. చాలా మంది భక్తురాలు అమ్మవారికి స్వప్నంలో కనపడి అమ్మ శ్రావణ మాసంలో 35 నామకాన్ని పూజ చేసిన మీకు సకల సంపద ఐశ్వర్యం సౌభాగ్యం ఇస్తా అని చెప్పి స్వప్నంలో చెప్పింది. ఆ మహాతల్లి 10 మందిని కూర్చోబెట్టుకొని మహిళలు 35 కూర్చోబెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసి ఇది ప్రపంచం మొత్తం వ్యాప్తం చేసింది. అందుకని ఈ యొక్క శ్రావణ మాసంలో మహిళలు 35 పూజలు ఈ యొక్క లక్ష్మీదేవి పూజలు చేసుకుని సకల సంపద చేసి పొందుకుంటున్నారు. ఈ శ్రావణ మాసంలో ఈరోజు మంగళవారం నాడు ఈరోజు వైభవ లక్ష్మీదేవి పూజ అర్పణ ఆర్వహిస్తాం. అవోప మహిళా విభాగం వారిచే ఈ కార్యక్రమం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఈ యొక్క 400 మంది భక్తులు అటెండ్ అయినారు. ఈ పూజా సామగ్రి వాళ్ళ అవోప వాళ్ళే ఇచ్చినారు. సామగ్రిలంతా ఈ అవోప వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కూడా. ఈరోజు సాయంకాలం అమ్మవారికి ఈ యొక్క ముత్యాల్సిన అలంకారం జరుగుతుంది. ఈ అందరూ ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం కోసం కూర్చున్నాము. ఇంకోటి రేపు శుక్రవారం నాడు లక్ష్మీ కుబేర పూజ ఉదయం కూడా సాయంకాలం శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు భక్తులు అమ్మవారి దర్శనం కూర్చున్నాము. శ్రావణ మాసం మంగళవారాల్లో విశేషమైన పూజలు అలంకారాలు ఉంటాయి. ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకొని కూర్చున్నాము. ఈ శ్రావణ మాసం అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయి. రోజుకుంటే విధానం వేరే. ఈ శ్రావణ మాసం అమ్మ విశేషమైన అలంకారాల్లో విశేషమైన రూపాల్లో ఉంటారు. దేవతలు ఆశీర్వదించిపోతున్నారు. ఎవరైతే శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారో వాళ్ళని అమ్మవారు తెలియని రూపంలో సూక్ష్మ రూపంలో వచ్చి అమ్మవారు ఆశీర్వదించి స్థలాస్థితి వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా జరుగుతుంది శ్రావణ మాసం. అందుకని ప్రతి ఒక్క మహిళలు శ్రద్ధగా ఈ పూజలు చేసుకుంటూ సకల సంపదలు ఐశ్వర్యం కలిగి తొలుతోగుతుంటారు. ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఈ కన్యకా పరమేశ్వరులో ప్రతి శుక్రవారం మంగళవారం జరిగే పూజల్లో ఒకసారి ఉంటుంది. ప్రతి అమ్మవారి జయంతికి మాకే ప్రత్యేకంగా ఇస్తారు మాకు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ఈ సంస్థ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మా మహిళా విభాగ సభ్యులందరూ ఎంతో సహకరించి అందరికీ అన్ని వచ్చేటట్టు చూశారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. ఈ అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మ భక్తులకి మీరు శ్రద్ధగా కూర్చొని పూజలు చేసినందుకు నాకు సంతోషము. ఈ ఓర్పు నేర్పుతో లేకుంటే మనకు విద్య భగవంతుడు వరాలు. ఓర్పు నేర్పు సహనం ఉండాలి. తొందరపడతాము ఇవన్నీ ఓర్పు నేర్పు సహనం వరకు అన్నీ మనం వైభవలక్ష్మి అత్యంత వైభవలక్ష్మి కలిగిన వాటి ఉంటాయి. అప్పుడు నాకు ఎవరికి గంట పట్టకూడదు. వైభవలక్ష్మి అంటే చాలా Thank you.
చేశారు. వాళ్ళని లక్ష్మి కలుగుతుంది. ఆ కారణంగానే దేవాసుడు దేవకాంతుడు వైభవ లక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి ఈ 8 మూర్తులు శ్రేష్టమైనవి. ఈ 8 మూర్తులు కలిపి మరో అభిమాని అభిమాని అంటూ భగవంతుడు కూడా అపచారం జరిగినా సహించదు. అందుకని ఉదాహరణగా పూర్వం త్రిమూర్తులు బాలైన పరీక్షించేందుకు తాత్కాలిక ముందుకి సత్యలోకములకు తర్వాత కైలాసం వెళ్ళి తన బ్రహ్మదేవుడు తిరస్కరించింది. కూడా అల్లుడు కూడా యువమండపాలు చదువుతుంది వచ్చేస్తారా అన్నాడు. అయినా విష్ణు కోపించుకున్నా శాంతియుతంగా గుడికి ఆరాధించి శాంతమని జాగ్రత్తగా పనిచేశారు. అధికారంలో ఉన్న మందుని ఒప్పేశాడు. ఈ నివాసంకు శ్రీహరి వచ్చే స్థలం అంతని భూమి మీద గురువులు దక్షిణగా అప్పుడు వైకుంఠాన్ని వదిలి అక్కడ ఎక్కువ ఉంటూ అక్కడ బదులు అక్కడ జనాలకందరికీ శుభఫలాలు ప్రసాదించింది. सर्वार्थसाधके शरण्ये सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी देवी नारायणी नमोस्तुते महादेवी जगन्महे विश्वप्रसीद देवहि संसार प्रचोदयात् आयनाय विद्महे कन्याकुमार देवहि तन्नोदत्ते प्रचोदयात् लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरंगधामेश्वरी धामीभूत समस्त देव ब्रह्मेंद्र गंगाधर राम त्रैलोक्य कुंडमणि संध्या हापिंडमा ఈ దేవుడి నాట్యమండి కూర్చొని ఈ దేవుడి దగ్గర ముందు దేవుడి నాట్యమండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణీ నమోస్తుతే మహాదేవే విద్మహే మీకు వరాలు ఇస్తారు అంతేగాని చల్లగా ఉంటుంది దేవుడికి. అదే చేతులు అక్షంత పూలు పట్టుకోండి. ఓం ధాతా పురస్సాసన ప్రవిద్ధాం ప్రవిస్తతః నమే విద్వానం భవతి నాయన పద్దనాయ విద్మహే సకసశేషం దేవం విశ్వాచరం విశ్వసమం విశ్వం నారాయణ దేవమక్షరం పదం పదం విశ్వం పరిమాణితం విసుమరి విశ్వాచలం శాశ్వతం శివమంచితం నారాయణ మహాదేవ విశ్వాచలం పారాయణం నారాయణం పరంజ్యోగా దుర్గాత్మ నారాయణ పరబ్రహ్మ తత్వ నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పదో జాతా జాతా నారాయణ పర విశ్వ కృష్యేంద్ర అనంత వస్త విస్తేతం విశ్వసమం ఆత్మ వసం పశ్యేగాన్ ఉదయం చామదోకం ఝాల మాలాకులం భావ సంతావేశం సన్నివం సత్యమకేశ్వర భాష నివార సుత పర్యంతం సిగాయాయ పరమాశివస్య ఓం తద్బ్రహ్మ ఓం తదాయో ఓం తదాత్మ అంతర్వేద భూతేషు యజ్ఞస్థం రిక్తస్థం ప్రజాపతి తార్తా కేన సముద బ్రహ్మ భోస్వత రాజాయ రాజాయ ప్రసన్న సాక్షి నమో కామేశ్వర వై శ్రవణాయ కుబేరాయ వై శ్రవణాయ
మీ డబ్బులు మీరే పై పై చేయలేక మా కింద కింద పై అమ్మ కింద కింద అమ్మవారి కోరి చాలా ఏం చేస్తుంది పాద కర్మాన్ని పూర్తి చేయాలని నెత్తిమి చేసే అధికారం ఎవరికి లేదు. పేపర్ పెట్టి 4 రూపాయలు పెట్టేటమ్మా మీరు. పేపర్ పెట్టి అక్కడ పెట్టేసేటమ్మా 4 రూపాయలు పెట్టేసేయండి. ఈ పూజా సామాగ్రి సరుకోండి. సాయంకాలం 5 రూపాయలు 5 ప్రశ్నలు చేయండి. అలంకారం చేయండి. వైభవ లక్ష్మి కాబట్టి సాయంకాలం ఉంటుంది. చూస్తే కదా అన్ని సత్మైనగానే ఉంది బాగుంది. మతం అడుగుతుంది రాజు మతం ఒకే లెక్క ఉంటాయి కదా. వస్తువులు జాగ్రత్త చేసుకోండి అమ్మా.